జై జై శ్రీరామ్. అవో నార్జున స్వామి గోయిందా స్వామి గోయిందా గోయిందా. అవో నాటవాడ గోయిందా గోయిందా. ఒక స్పీచ్ ఇస్తారు. శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. నేడు అత్యద్భుతమైనటువంటి రోజు మన నంద్యాలలో ఆవిష్కరింపబడింది. సాక్షాత్తు భగవంతుడే 33 గ్రామాలకు సుమారు 45 రోజుల పాటు పారువేట అన్న పేరుతో వెళ్ళి తన భక్తులందరినీ కూడా ఆయన పెళ్లికి పెద్దల్ని చేసి పిలుచుకొచ్చేటువంటి ఒక మహోన్నత సంప్రదాయం మన నంద్యాల జిల్లాలో అహోబల క్షేత్రంలో గత 1000 ఏళ్లుగా జరుగుతూ ఉన్నది. అందుబాటులో ఉండేటువంటి శాసనాధారాల ప్రకారం కూడా సుమారు 800 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తూ ఉన్నది. అయితే ఈ సంప్రదాయం మా ఆళ్లగడ్డ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలకు బాగా తెలుసు. అయితే దేశంలో ఎక్కడా లేనటువంటి ఈ గొప్ప ఉత్సవానికి, ఇంకా చెప్పాలి అంటే భారతదేశంలోనే అతి దీర్ఘకాలంగా ద లాంగెస్ట్ సెలబ్రేటెడ్ టెంపుల్ ఫెస్టివల్ అహోబలం పారువేట ఉత్సవం. ఈ పారువేట ఉత్సవంలో గొప్ప విషయం ఏమంటే ఈనాడు మనం మాట్లాడేటువంటి సౌభ్రాతృత్వం, సమానత్వం ఇటువంటివన్నీ మాట్లాడతాం. కానీ ఆధ్యాత్మికంగా సమానత్వాన్ని అహోబల నరసింహస్వామి వారు ఏనాడో మనందరికీ కూడా అందజేశారు. చెంచులు ఈ పారువేట ఉత్సవంలో గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి వారు టెంకాయ కొడితేనే శ్రీవారి పల్లకి పారువేటకు కదులుతుంది. అలాగే రెడ్డి, కరణం, వడ్ల, కమర, గుమస్తా, కొండిగాడు, చాకలి, నిషాని, బోయలు, చెంచులు ఇట్లా సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై కూడియిరుందు కురుందేలో రంబావాయ్ అని ఆండాళ్ అమ్మవారు చెప్పినట్టుగా అందరూ కలిసి ఆ స్వామి యొక్క వైభవాన్ని ఆస్వాదిస్తారు. ఆళ్లగడ్డ ప్రాంతంలో ఉండేటువంటి ఆ 33 గ్రామాల ప్రజలు. మరి అంత గొప్ప వైభవానికి మనము యునెస్కో అవార్డు, యునెస్కో అనేది ఒక సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. ఈ 1000 ఏళ్ల చరిత్ర కలిగి మానవ సమాజానికి ఎంతో గొప్ప ఉపకారం చేస్తూ ఉన్నటువంటి ఈ పారువేట ఉత్సవానికి ఒక గొప్ప వైభవం తీసుకుని రావాలి అన్న ఉద్దేశంతో, దీనికి విస్తృత ప్రచారం కల్పించాలి అనేటువంటి సదుద్దేశంతో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థ మన ఊరు మన గుడి మన బాధ్యత వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఒక దేశంలో మనకు బెంగళూరులో సదస్సు పెట్టడం జరిగింది. పక్షం రోజుల క్రితం తిరుపతిలో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో కూడా సదస్సులు పెట్టడం జరిగింది. అయితే దీనికి ఇంకా ప్రచారం కలిగించాలి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ పారువేట మొత్తం అంతా కూడా ఒకే ఒక నేపథ్యాన్ని చుట్టుకొని ఉంటుంది. అదేంటి అంటే చెంచులక్ష్మి అమ్మవారిని నరసింహస్వామి వివాహం చేసుకోవడం. మరి ఆ అమ్మవారి స్వరూపాలుగా ప్రస్తుతం ఉండేటువంటి 3 స్త్రీమూర్తులు మనకు ఎంతో సహకారం చేస్తూ ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటగా మన నంద్యాల ఎంపీ గారు శ్రీమతి బైరెడ్డి శబరి గారు నేటి ఈ వైభవానికి కూడా వారు విచ్చేయడం జరుగుతూ ఉన్నది. వారు ఈ పారువేట గురించి చెప్పిన వెంటనే తాను కేంద్ర ప్రభుత్వంలో మంత్రి గారికి లేఖ రాసి ఈ పారువేటను
ఎలాగైనా యునెస్కోకు నేషనల్ ఇన్వెంటరీలో పెట్టండి, యునెస్కోకు సపోర్ట్ చేయండి అని చెప్పి వారు రికమెండ్ చేశారు. ఆ తదుపరి ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శ్రీమతి భూమా అఖిలప్రియ గారు తాను గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం ఈ లేఖ మీద పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా కేంద్రానికి సిఫార్సు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మూడవ వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు రాజకుమారి గారు. వారు దేశంలో ఎక్కడా లేని విధంగా 33 గ్రామాల ప్రజలు ఏకదాటిగా మా దేవుడి వైభవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలి అని ఒక తీర్మానం చేశారు. 33 గ్రామాల ప్రజలు తీర్మానం చేయడంలో ఎంతో సహకరించినటువంటి మహనీయులు మన కలెక్టర్ గారు. ఇంతేకాక అనేక మంది త్రిమూర్తుల ప్రస్తావన చేయవలసిన సందర్భం కాబట్టి వారి ముగ్గురు పేర్లు చెప్పారు. అనేక మంది ఎంతోమంది భక్తులు భాగవతులు ఈ కైంకర్యానికి తమ స్వామి వైభవాన్ని లోకానికి తెలియజేయాలని తపనపడుతూ ఉన్నారు. అహోబిళమఠం పీఠాధిపతి వారు తమ యొక్క శుభాశిష్యులను మనకు అందజేశారు. ఇట్లా అందరూ కలిసి ఆ స్వామి వైభవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నేడు మన నంద్యాలలో జిల్లా కేంద్రం కాబట్టి ఒక శోభాయాత్రను మనం పెట్టుకోవడం జరిగింది. ఈ శోభాయాత్ర యొక్క ప్రయోజనం ఏమిటి అంటే గౌరవనీయులు మన రాష్ట్రపతి గారు అతి చిన్న స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పదవిని వాళ్ళు అలంకరించారు మన రాష్ట్రపతి గారు. అటువంటి రాష్ట్రపతి గారు కూడా ఒక గిరిజన స్త్రీ కావడం, వారికి ఈ నరసింహస్వామికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా మన అహోబలానికి విచ్చేసి వారి ద్వారా ఈ పారువేట ఉత్సవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శోభాయాత్రను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భాగవతులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అందరికీ ఒక చిన్న విన్నపం, మనకు దేవాలయ అర్చకులు ధర్మకర్తలు వాళ్ళు స్వామివారికి కాయాకర్పూరం సమర్పించిన తర్వాత అహోబల క్షేత్రం నుంచి చెంచులు ఇక్కడ రాసేసారు.
శరణమయ ఆనంద గణపతి శరణమయ గణపతి గణపతి శరణమయ నిత్య కళ్యాణ నీరజనాభా నిత్య శుభప్రదాయ లోకేశ స్తంభజాయ ఉగ్రలోచన త్రిలోకభీంగకోపినే కల్పవృక్షము శ్రీకర శుభకర పరమస్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ Swami.
శ్రీరామ్ జై జై శ్రీరామ్. పట్టు పుట్టాలి హిందువుగా భారతదేశపు పౌరుడిగా. శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై 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 శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్